రండి ఆగండి రా. చాలా థ్యాంక్స్ అండి. సిటీలో జరిగే అన్ని దొంగతనాలకి మర్డర్లకి ఈ ముఠాయే కారణం. వీళ్ళని పట్టుకుంటే ప్రైజ్ మనీ కూడా ఉంది. కానీ వీళ్ళంత ఈజీగా అది ఒక ఆడపిల్ల వల్ల దొరుకుతారని మేము ఊహించలేదండి. అందుకే హార్ట్లీ కంగ్రాట్స్ అండి. నమస్తే. ఓ పక్క ఫ్యామిలీ టైప్ అన్నమాట. నిన్ను నీ హాస్టల్ ని వదలను. నేను జైలు నుంచి తిరిగి వచ్చాక నీ సంగతి చూసుకుంటా. నా ముందే ఎక్స్టాలెంట్ రా. పదండి రా, స్టేషన్ లో నరకం స్పెల్లింగ్ రాత్రి కానీ. పదండి పదండి. అబ్బా ఏ బాలు, ఏమిటి వాడంత సెక్సీగా టెంప్టింగ్ గా ఉన్నావు? నీకు కూడా తెలిసిపోయిందా? ఏమిటి తెలిసేది? కొంగులో కోడిగుడ్డు. నేను ప్రేమలో పడ్డాను. ఏయ్, నువ్వు ప్రేమలో పడ్డావా? అబ్బా, ప్రేమ అంటే నాకు ఒళ్ళు జలదరిస్తుంది బాబు. అవును, పెళ్ళైన తర్వాత ఏం చేస్తావు? శోభనం. శోభనం అంటే ఏంటో తెలుసా నీకు? ఇది తెలీదు? స్వీట్లు పళ్ళు ఇంత పెద్ద గ్లాస్ తో పాలు పెడతారు కదా, అది ఇద్దరు తాగేసి ఇద్దరు కౌగిలించి పడుకుంటారు. శోభనం అంటే అంతేనా? సినిమాలో చూపించేది ఇంతేగా. హోష్, అదేనా? ఇంకేదో చెబుతావని ఆశపడ్డాను. కొండలో బంగారం ఉందని కొండకు బొక్క పెడితే కొండ చిలువ వచ్చి మింగేసిందట. అట్లా ఉంది నువ్వు చెప్పేది. నువ్వు అన్ని పనికి వాళ్ళ మాటలు మాడుతున్నావు కానీ నేను అర్జెంట్ గా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఏమిటో. అరే ఏంటి బాలాజీ, ఎప్పుడూ లేని పొద్దున నిద్ర లేచొచ్చావు? రాత్రి అసలు నిద్రపోతేగా. అదేంటి, ఎందుకు నిద్రపోలేదు? ఆ అమ్మాయి దొంగల్ని కొట్టప్పటి నుంచి నాకు నిద్ర పడతలేదు మమ్మీ. భయం వేసిందా నాన్న? నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను. ఆ అమ్మాయితో మాట్లాడు మమ్మీ. నిజమా బాలా? ఆ అమ్మాయితో నా పెళ్లి చేయకపోతే అసలు జన్మలో పెళ్లి చేసుకోను. అలాగే నాన్న, నీకు ఆ అమ్మాయినిచ్చే పెళ్లి చేస్తాను. ఇవాళే మాట్లాడతాను. భలే మంచి రోజు పసందై. అబ్బా, అట్ట సూత్తా ఉంటే ఎట్టా తట్టుకునేది? కొంచెం సూప్ మరల్సి రాదు? ఏంటే అలాంటి బ్యూటీని ల్యూటీ చేద్దాం అనుకున్నావేమో. నే అంత తేలిగ్గా పడే రకాని గాను. హాయ్. ఏడు సేవలే, నిన్నేం చేసుకుంటావు? ఆ ఏమి ఎరగనట్టు మాట్లాడమ్మక కాకి బాయ్యా. ఎవరన్నా చూస్తే బాగుండదు. అయ్యో అదేంటి, ఇంకా నన్ను నైటీలో చూస్తే డ్యూటీ ఎగ్గొట్టి ఎగిరి గంతే సెట్టున్నావే. నీ ఓటం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? యారాని పిలవాలా ఏమైనా పిలవాలో తెలవట్లేదు. దానికంత టెన్షన్ ఎందుకు? ఏమేలో రెండో అక్షరం మే, ఏరాలో రెండో అక్షరం రా, రెండు కలిపి మేరా 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 అను. ఎల్రా అనాలనిపిస్తుంది. మేడం వాల్ పోస్టర్ కలర్ఫుల్ గానే ఉంది కానీ సినిమా మాత్రం బ్లాక్ అండ్ వైట్. చేతు గారు హాయ్. హాయ్. మీ మీద నా అభిమానంతో మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు పుర ప్రముఖులు మిమ్మల్ని సత్కరించాలని నిర్ణయించారు. మీరు నా మాట కాదనకుండా అవునంటారని నేను భావిస్తున్నాను. మీ అంతటి వారు కనికరించి సత్కరిస్తానంటే కాదనగలనా? కాదనలేరని నాకు తెలుసు, ఎందుకంటే అడుగుతున్నది నేను కదా. అదే, నచ్చిన వారు అడిగితే కాదనగల శక్తి నాకు లేదు. చాలా థ్యాంక్స్. వస్తా. మళ్ళెప్పుడు వస్తారు? రేపు సంధ్యలకు వస్తా. చూడమ్మా, నేను అడుగుతున్నానని మరోలా అనుకోకు. మా బాలాజీని చూసావుగా? మీ బాలాజీకి ఏంటండి, కాంప్లైన్ బాయ్ లా ఉన్నాడు. ఇది వరకు ఆడవాళ్ళని చూస్తేనే తప్పుకు తిరిగేవాడు. అలాంటిది నిన్ను చూసిన తర్వాత చేసుకుంటే నిన్నే చేసుకుంటానంటున్నాడు. పైసా కట్నం అక్కర్లేదు. ఇంకా పెళ్లి ఖర్చులకు ఏమైనా కావాలంటే నేనే ఇస్తాను. ఈ హాస్టల్ బాధ్యత నీకు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. పెద్దదాన్ని, నా కోరిక కాదనుకో, ఇవి చేతులు కావనుకో. అబ్బే, ఇదేంటండి పెద్దవారు. నాకు కొంచెం టైం ఇస్తే. ఎంత టైం అయినా తీసుకో, నువ్వు ఒప్పుకుంటే నాకంతే చాలు. ఇప్పుడు స్వామీజీ చేతు గురించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సన్మానం చేతుగారికి మాత్రమే కాదు, ధైర్యపేతమైన ప్రతి భారత స్త్రీకి. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవత కొలవై ఉంటారని, ఎక్కడ దేవత కొలవై ఉంటారో అక్కడ శాంతి సుభిక్షం ఏర్పడుతుందని మన పురాణాలు చెబుతున్నాయి.
శ్రీ చేతు గారు నిజంగా ఒక మహాశక్తి, ఒక ఆది పరాశక్తి కూడా. ఎంచేతనంటే ఎంతో కాలం నుండి పోలీస్ డిపార్ట్మెంట్కి తలనొప్పిగా మారిన ఒక అంతర్రాష్ట్ర దొంగల ముఠాన్ని పట్టించిన మిస్ చేతు గారికి పుర ప్రజల తరపున, పోలీస్ డిపార్ట్మెంట్ తరపున, మీ తరపున, మా తరపున అభినందనలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు కుమారి చేతు గారు తన ఆనందాన్ని, అనుభవాల్ని మనందరితోనే పంచుకుంటారు. రండి. సభకి నమస్కారం. పుర ప్రముఖులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసిన ఈ సన్మానం నాలో ఇంకా బాధ్యతని పెంచింది. మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. స్త్రీకి అన్యాయం జరిగితే స్త్రీయే ఉద్యమించాలి. మీలో అపారమైన శక్తి ఉంది. ఆ శక్తిని బయటికి తీయండి. అణగారిన జీవితాల నుండి బయటికి రండి. సమాజ స్థాపనకు, స్త్రీ చైతన్యానికి నడుం బిగించండి. ఎక్కడ స్త్రీ పీడించబడుతుందో అక్కడి నుంచే ఉద్యమాన్ని ప్రారంభించండి. ఈ భారతదేశం వేద భూమి. అందులో స్త్రీ వేదమాత. సంస్కారం, సంస్కృతి, సాంప్రదాయం స్త్రీకి ఆభరణాలు. పాశ్చాత్య సాంప్రదాయాల ముసుగులో మన ఆభరణాలను దూరం చేసుకోవద్దని నా మనవి. నన్ను సన్మానించి ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ ఆనందాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన పుర ప్రముఖులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా కృతజ్ఞతలు. కుమార్ చేతు గారికి, వీరనారి చేతు గారికి, డైనమిక్ లేడీ చేతు గారికి. పర్సనల్ గా మూవ్ అవ్వాలి. ఈడెవడో ప్రేమ పిచ్చాడు. దేశంలో పువ్వులే లేనట్టు అరటి పువ్వు పట్టుకున్నాడు. అలా ఎంత ఘాటు ప్రేమో పాపం. అందరూ మనకే చూస్తున్నారేంటి? ఇవాళ అంత అందంగా ఉన్నానా? ఈ మాత్రం గ్రాండీర్ ఉంటాయి కానీ సేతు సాటిస్ఫై అవతాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చేతు. ఈ తాండ్రకి ఏం మాయ రోగం వచ్చిందో ఏమో. పిలిచారంట? ఎండ చాలా చల్లగా ఉంది కదా. దొంగ సనస్ వీడేం బాంబు పేలుస్తాడో ఏమో. ఎస్ సార్. చా, ఇంకా సారంటే కొంచెం ప్రేమగా తాండ్రా అని పిలవచ్చు కదా. ఇడియట్. తాండ్రా అని పిలవడానికి మన మధ్య అంత చనువు లేదు కదా. నువ్వు మరీ చేతు. పెంచుకుంటే పెరిగేది బంధం, పెరిగే కొద్దీ బలపడేది ప్రేమ. వీడేంటి పెరుగంటాడు, ప్రేమంటాడు. కొంప తీసి రేపు చేస్తాడా ఏంటి? నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చేతు. నిన్ను విపరీతంగా ప్రేమించేస్తాను. నువ్వు అంటే పెళ్లి కూడా చేసుకుంటాను. మీకు ఇంకా పెళ్ళెందుకు కాలేదు? డిపార్ట్మెంట్ లో నేనేంటో ప్రూవ్ చేసుకునేదాకా పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. ఓహో. మరి నా ప్రపోజల్ నేను కొంచెం ఆలోచించుకోవాలి. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఎంత టైం అయినా తీసుకో, కానీ నువ్వు అని మాత్రం అనుకో. నేను తట్టుకోలేను. సో స్వీట్. నా నిజ రూపం చూపిస్తే మీరు తట్టుకోలేరు. బాయ్ బాయ్. దీనికి ఒళ్ళంతా కండే. నిజ రూపం చూపించేస్తుందంట. చేసుకుంటే దీన్నే చేసుకోవాలి. హోటల్ ఫుడ్ తినక్కలేదు. వయసులో వంకాయలు, ముసల్తనంలో ములక్కాయలని ఈ వయసులో నీకెందుకు ఇన్ని కూరలు? వంకాయ ఇగురు పెట్టుకుంటే బాగుంటుందని. ఓసై బామ్మ, ఆ నీకెప్పుడు పెళ్ళైందే? నాకు 16 ఏళ్ళకే అయింది. అయితే నువ్వు 16 ఏళ్లకే పట్టమంచం మీద పట్లన్నీ నేర్చుకున్నావన్నమాట. ఇక మొదలు పెట్టింది. మరి నా సంగతి ఏంటే? బయటేసి 16 ఏళ్ళైంది. కట్టు జారిపోతోంది, జాకెట్ కుట్లు ఊడిపోతున్నాయి. లగారన్ కోడిలా పెరిగాను. మరి నా పెళ్ళెప్పుడే? సిగ్గు చెవుడా, నా ప్రాణం తీస్తావే. అబ్బబ్బబ్బబ్బ. మరేం చేయనే? గుండెల మీద గుళ్ళ పేరు ఎగిరెగిరి పడుతోంది. పైరగాలికి బయట ఆగనంటోంది. నా బాధలు నీకెట్టా తెలుస్తాయి? పుణ్యం పని చేస్తానులే. కృష్ణా నది గట్టు మీదకెళ్ళి డిస్కో డాన్స్ చేస్తాను. ఎవడో ఒకడు లేపుకుపోతాడు. ఆ తర్వాత జాతరే జాతర. కర్మ కర్మ. రామకోట రాసుకోవాల్సిన వయసులో కామకోట వినాల్సిన కర్మ పట్టింది. మర్చిపోయాను. ఆ బూతుల పాపయ్యని బావా అన్నాను. మంచం వేస్తాను రావా అన్నాడు. రైట్ చెప్తే లైట్ తీసేస్తా అన్నాడు. అయ్యో ఆడిస్తున్నావారా? నువ్వేమన్నా దిష్టి తీసి నిమ్మకాయలు దాటావేమే? తిమ్మిరి తిమ్మిరిగా వాగుతున్నావు. పెంకలో జీడి ఎంత ముదిరిపోయిందో నీకేం తెలుసే?
కన్యత్వం నుంచి నేను త్వరగా రిలీజ్ అవ్వాలనుకుంటున్నాను. నోరు మూసుకోవే తెక్కలదాన. చెత్తకార్తి కుక్కలాగా శివాలు ఎత్తుకోమాక. చుట్టుపక్కల వాళ్ళు వింటే నవ్విపోతారు. హ, అసలు అది కాదులేవే నీ భయం. నాకు పెళ్లి చేస్తే ఎమోషన్ లో ఉన్న మా ఇద్దరిని చూసి నీకు ఎమోషన్ వచ్చి ఎక్కడ సెకండ్ సెటప్ పెట్టాల్సి వస్తుందోనని నీ భయం. నీ అమ్మ కడుపు మాడ పెద్ద చిన్న లేకుండా వాగుతావా? ఇద్దరులే ఎదిగావు కానీ బుద్ధి లేదు నీకు. ఆగవే, ఆగు. ఆగను. ఆగమంటే కుర్రో కుర్రు కుర్రు అమ్మల గన్నయమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ కొండ మీది కనకదుర్గమ్మ పలుకు పలుకు. ఓ దొరసాని ఆగమేఘాల మీద లగెడుతున్నావు లగారని కొడిలాగా. నీ పొరసెయ్యి చూపించు, నీ పుంజ ఏడున్నదో చెబుతా. అవునా? రండి దొరలు, మా మనవరాలు చేయి చూసి చెబుతారు కానీ రండి. రోజు పెళ్లి పెళ్లి అని నా ప్రాణం తీసేస్తా ఉంది. ఈ పిల్లకి పెళ్లి ఎప్పుడు అవుతుందో చెప్పండి. కుర్రో కుర్రు కుర్రు కోన జాతకం పలుకు పలుకు. చెయ్యి చూస్తే పాలరాతిలా ఉంది, చేతిలో గీత మాత్రం వక్రంగా ఉందే. ఆ వక్రం పోయి సక్రంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. మేలు చేసే వాడు లేక కీడు చుట్టుకున్నది. అంటే పెద్ద దిక్కు కావాలన్న మాట. దీని అమ్మా నాన్న స్వర్గంలో ఉన్నారు. దానికున్న పెద్ద దిక్కు నేను ఒకదాన్నే. గొట్ట గొట్టవెందుకమ్మా నీళ్లు లేకుండా? ఈ బొట్టు పోయినప్పుడే నీ పట్టు పోయింది. ఇంకెవరన్నా ఉంటే పిలిపించు. ఉన్న ఒక్క మనవడు ఏమైపోయాడో తెలియదు. 3 నెలలు అయింది ఇంటికొచ్చి. నా అన్నుంటే నా పెళ్ళి ఆగేదా? ఎక్కడున్నాడో జాడే లేదు. మీరెక్కడుంటారు దొరలో? ఊరూర్లా తిరుగుతాం. హైదరాబాద్ లో మకాం పెట్టాం. ఆ ఊర్లోనే రెడ్డి కాలేజీలో చదువుతున్నాడు. ఫోన్ చేసాం, ఉత్తరం రాసాం. ఇంతవరకు సమాధానం లేదు. మీకు కనిపిస్తే మీ బామ్మ రమ్మందని చెప్పరు? కుర్రో కుర్రు 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 కుర్రు